హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. 2026 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు సాధారణ స్టేట్ ఎలక్షన్స్ కాదని చెప్పాలి. ఇవి దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన కేస్ స్టడీలా మారాయి. ఒకవైపు 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం, మరోవైపు ఆ రాష్ట్రంలో బలంగా స్థిరపడాలని చూస్తున్న బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈసారి పోరాటం కేవలం గ్రౌండ్ లెవెల్లో కాకుండా ఓటర్ లిస్టుల స్థాయిలోనే ఎక్కువగా జరుగుతోందని చెప్పబడుతోంది. లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడటం పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఎన్నికల వెనుక అసలు కథను అర్థం చేసుకోవాలంటే గత 15 ఏళ్ల ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జీడీపీ మరియు వ్యక్తి ఆదాయం పెరిగినట్టే కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితి అంత బలంగా లేదు. ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతుండగా వెస్ట్ బెంగాల్ మాత్రం కొంత వెనుకబడిన స్థితిలో ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ముందున్న ఈ రాష్ట్రం ఇప్పుడు ఆ రంగంలో గణనీయంగా పడిపోయింది. ఇండస్ట్రీస్ తగ్గిపోవడానికి ముఖ్య కారణం పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవటం. ముఖ్యంగా సింగూర్ ఘటన తర్వాత పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకడు వేశాయి. దీనివల్ల ఉద్యోగాలు, అభివృద్ధి రెండూ ప్రభావితమయ్యాయి. అదనంగా రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయి మరియు ఎక్కువగా ఈ డబ్బు అభివృద్ధి ప్రాజెక్టులకు కాకుండా వేతనాలు, సంక్షేమ పథకాల కోసం ఖర్చవుతోంది. రాజకీయంగా చూస్తే 34 ఏళ్ల పాటు పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ పూర్తిగా బలహీనపడటం ఒక పెద్ద మార్పు. ఒకప్పుడు భారీ ఓట్ షేర్ కలిగిన ఈ పార్టీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే దాదాపు కనుమరుగైపోయింది. వారి ఓటర్లు బీజేపీ వైపు మారడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీని వెనుక కారణం లాంగ్ టైం పవర్ వల్ల గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ కోల్పోవడం మరియు కొత్త రాజకీయ వాతావరణానికి అడాప్ట్ కాకపోవడమే. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితులు, ఓటర్ డైనమిక్స్ మరియు పార్టీ స్ట్రాటజీల సమ్మిళిత ప్రభావాన్ని చూపించే ఒక కీలక ఉదాహరణగా నిలుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిస్థితి కేవలం ఎకానమీ వల్ల మాత్రమే కాదు, పార్టీల అంతర్గత బలహీనతల వల్ల కూడా మారిపోయింది. లెఫ్ట్ పార్టీలు భూమి సంస్కరణల్లో కొంతవరకు సక్సెస్ అయినా కోఆపరేటివ్ వ్యవసాయం వంటి కీలక మార్పులను అమలు చేయడంలో విఫలమయ్యాయి. పైగా కాలక్రమేణా అవినీతి పెరగడం, యువ నాయకత్వానికి అవకాశాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో పార్టీ లోపలే అసంతృప్తి పెరిగింది. దీంతో యువ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్ట్ క్యాడర్ మమతా బెనర్జీని ఓడించడం సాధ్యం కాదని భావించి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మళ్లడం ప్రారంభించింది. ఈ మార్పు వెస్ట్ బెంగాల్ రాజకీయ మ్యాప్ను పూర్తిగా మార్చేసింది. ఇక 2026 ఎన్నికల్లో పెద్ద చర్చకు దారితీసిన అంశం ఓటర్ లిస్ట్ రివిజన్. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియలో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడటం సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణంగా అక్రమ వలసల సమస్యను చూపుతున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు కారణంగా అనేక మంది చొరబాటుదారులు తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా ఓటర్ లిస్టులో చేరినట్లు ఆరోపణలున్నాయి. ఈ సమస్యను నియంత్రించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించింది. పాత మరియు కొత్త ఓటర్ డేటాను పోల్చి పేర్లలో తేడాలు, డూప్లికేట్ ఎంట్రీలు మరియు అనుమానాస్పద వివరాలను గుర్తించి భారీ స్థాయిలో క్లీనప్ చేసింది. ఈ ప్రక్రియలో కోట్లలో ఉన్న డేటాలో లక్షల ఎంట్రీలు తప్పుగా ఉన్నాయని గుర్తించబడింది. మొత్తం చూస్తే 2026 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కేవలం ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకే పరిమితం కావు. ఇవి భారతదేశంలో ప్రజాస్వామ్యం, డేటా ట్రాన్స్పరెన్సీ మరియు రాజకీయ వ్యూహాల మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటానికి ప్రతిబింబం. ఒకవైపు ఆర్థిక సవాళ్లు, మరోవైపు రాజకీయ మార్పులు, ఇంకా టెక్నాలజీ ప్రభావం. ఈ మూడు కలిసినప్పుడు ఎలా ఒక రాష్ట్ర భవిష్యత్తు మారుతుందో ఈ ఎన్నికలు స్పష్టంగా చూపిస్తున్నాయి. చివరగా చెప్పాలంటే ఇది కేవలం వెస్ట్ బెంగాల్ ఎన్నిక కాదు, ఇది ఇండియా పొలిటిక్స్ ఎటు దిశగా వెళ్తుందో చూపించే ఒక ట్రైలర్ లాంటిది. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.